ఇంతవరకు మనల్ని సజీవులుగా ఉంచాడు. మరి ప్రారంభ ప్రార్థన మన మధ్యలో దేవుని దాసులు మనోరన్న ప్రార్థన చేస్తారు తిరుపతి నుంచి. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతుడు ఆది సంభూతుడు మనైనా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. గత రాత్రి మాకు ఇచ్చిన మంచి విశ్రాంతి, ఆరోగ్యం, ఆయుష్ను బట్టి మీ స్తోత్రము. ఈ ప్రాతకాల వేళ మమ్మల్ని సజీవులుగా ఈ భూమి మీద ఉంచడానికి లేపి మీ పాసానికి తీసుకుని వచ్చారు. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి కృప చూపించారు. 4211వ రోజున మాకు అనుంచిన మంచి సహవాసాన్ని బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఈ కూడికను ప్రతిరోజు ఆసక్తిగా నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ గారిని జ్ఞాపం చేసుకున్న వారి కుటుంబాన్ని, వారి పరిచయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రియులు, పెద్దలు, సేవకులు, పరిచారకులు అందరిని బట్టి మీ స్తుతులు, స్తోత్రములు. ఈ కూడికను నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షత వహించినటువంటి మా ప్రియులు ఫిలిప్ గారిని బట్టి మీ స్తుతులు, స్తోత్రములు. వారి పరిచర్యను జ్ఞాపం చేసుకుంటున్నాం, సంఘాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభువా, ఈ కూడికను ఈ రోజు ప్రారంభిస్తుండగా ఆరంభం నుండి అంతవరకు మీ ప్రసన్నత, మీ సన్నిధి మాకు దయచేసి వేడుకుంటున్నాం. పాటల్లోనూ వాక్యంలోనూ మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. వాక్యం అందించడానికి నియమించబడినట్టు మీ దాసులు ఇశ్రాయేల్ రాజు గారిని బట్టి మీ స్తుతులు, స్తోత్రం. కరుణా సంపన్నుడా, ప్రాతకాల వేళ మీ పాదసంలో ఇలాగను చేరి రావడం మీ చిత్తమై ఉంటుంది. అందులో బట్టి మీకు స్తోత్రములు. చేరి వచ్చిన సహోదర సహోదరులందరినీ మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా జరిపించమని, ఆత్మ సహాయం అనుగ్రహించమని, ప్రతి విధమైన శోధనను, ఆటంకాన్ని తొలగించమని మా ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు మనోరన్నకు ప్రభువు నా వందనాలు. ఇప్పుడు మన మధ్యలో పాటలు పాడుట ప్రభాకర్ రావు గారు ఇంకా జాయిన్ కాలేదు. మధ్యలో గాయకులు కూడా కనిపించలేదు. చంద్ర అన్నాడు జన్న. మన ప్రియులు చంద్ర ఉన్నారు. నా వందనాలన్నా. అన్నయ్య వందనాలు. ఆ పాట పాడి 2 చరణాలు పాడండి అన్న. ప్రభాకర్ కూడా జాయిన్ అవుతున్నారు. అన్నయ్య ఒక చరణం పాడండి. ప్రభాకర్ జాయిన్ అవుతున్నారు. పరమరాజ పాటలో, పరమరాజ పాటలో పయనమయ్యే సంగమా, ప్రియుని యేసు రాకలో పరముకే గిరిపోదమా. పరమరాజ పాటలో, పరమరాజ పాటలో వన్నెలతో మెరయు బంగారు వేదులు చూతమా, రత్నములతో అలంకరించిన రాజనగరు చూతమా, పూజుడైన యేసురాజు, పూజుడైన యేసురాజు తోడమనమునుందమా, చెప్పసఖ్యముగాని మహిమ మనము చూతమా, మహిమ మనము చూతమా. పరమరాజ పాటలో, పరమరాజ పాటలో పయనమయ్యే సంగమా, ప్రియుని యేసు రాకలో పరముకే గిరిపోదమా.
పరమరాజ పాటలో. వందనాలన్నా. నా వందనాలన్నా. అన్న ప్రభాకర్ అన్న ఒక పాట పాడి వినిపిస్తారు. ఒక 2 చరణాలు. ప్రభాకర్ రావు అన్న. వందనాలు రావణ. జాయిన్ కాయండి. ప్రభాకర్ ఉన్న సౌండ్ రావట్లే. అన్మిట్ లో ఉన్నారు. వందనాలన్నా. వందనాలన్నా. ఒక 2 చరణాలు పాడి వినిపించండి అన్న. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాలపు జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి అనేటువంటి కీర్తన పాడదాం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యోను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యోను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యము, నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే,
మరణించు పాపి కొరకే నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు. అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. వందనాలన్నా. వందనాలన్నా. పాటలు పాడిన ప్రభాకర్ రావునకు ప్రభువున వందనాలు. వందనాలు. అలాగే చంద్రన్నకు కానీ ప్రభువున వందనాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో దేవుని సేవకులు మరి ఇస్రాయల్ రాజన్న ఉన్నారు. వారి సందేశము అందించక మునుపు మన మధ్యలో దేవుని దాసులు దేవదన్న మంకులు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాం. వందనాలన్నా. పరిశుద్ధుడు అయిన ప్రేమ గల మా యేసయ్య, ఈ ప్రత్యేకమైన దినములు మమ్మల్ని ఈ ఉదయ కాలంలో సజీవులుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. నిజముగా మేము పాపాత్మలము, ఎందుకు పనికిరాని వారము. అయితే జగత్ పునాది వేయబడక మునిపే మీ ప్రత్యేకమైన ప్రణాళిక మా పట్ల ఉంచి తగిన కాలం ముందు మీ ప్రియ కుమారుని యేసు ప్రభువు మా కొరకు ఈ లోకానికి పంపి మమ్మల్ని అందరినీ ప్రభా మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి మీ ప్రియ కుమారుని మా కొరకై బలిగాను అర్పణంగాను చేసి మమ్మల్ని విమోచించి మీ ప్రియ బిడ్డలుగా మీ సన్నిధిలో, మీ పాద సన్నిధులు, మీ కృపలను అనుభవించడానికి ఉదయ కాలంలో కూర్చోబెట్టినందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మీ కృపను బట్టి మీ దాసులు బర్నబాసన్న గారిని ప్రేరేపించి ఈ బాధ్యత అప్పగించి ఈ జూమ్ 4211 దినం వరకు నడిపించడానికి కృప చూపారు. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. అంతేకాకుండా నడిపించున్న నాగిళ్ళ ఫిలిప్ గారిని బట్టి వందనాలు. ప్రార్థించిన వారిని, పాటలు పాడిన వారిని దీవించి మైపడిన స్తోత్రాలు. ఇప్పుడు మీ దాసులు ఇజ్రాయల్ రాజన్న గారు వాక్యం కొరకే సిద్ధపడి ఉంటుండగా, మా మధ్యకు నడిపించి ఉంటుండగా మీ పాద సన్నిధిలో మీ దాసుని మీ చేతులకు అప్పగిస్తున్నాం. కావలసిన వర్తమానం ఆయన నోట ఉంచి మాకు కావలసిన రీతిలో ప్రభు మాకు అక్కడికి ఏది ఉన్నదో మా జీవితాలు సర్దిద్దపడటానికి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మయం పొందుటకు గాను మీ దాసుని వాడుకొని మయం పొందమని ఎంత ధరకు మీరు మాతో వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామన వందనం చెల్లించి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం కోసం ప్రార్థన చేసిన పెద్దలకు వందనాలు తెలియపరుస్తున్నాం. వందనాలన్నా. మన మధ్యలో ఇస్రాయల్ రాజు గారు ఉన్నారు. దేవుని సేవకులు దేవుని సేవ చేస్తూ మరి అనేక స్థలాల్లో స్థానిక సంఘాలలో పరిచర్య చేస్తున్న దేవుని దాసులు మన మధ్య ఈ దినం వాక్య పరిచర్య చేయటకు ప్రభువు నడిపించాడు. అన్నకు సమయాన్ని అప్పగిద్దాం. నా వందనాలన్నా. వందనాలు అన్న సమయం తీసుకోండి అన్న. సమయము 5 నిమిషాలు తక్కువ, 6 గంటలకు ముగించండి అన్న. ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం.
గడిచిన కొన్ని నెలలుగా ఎఫెసీ పత్రిక ధ్యానాలు మనం ప్రారంభించాము. 2వ అధ్యాయము 5వ వచనం వరకు కూడా మనం ధ్యానించాం. మరొకసారి ధ్యానించిన సంగతులు ఒక్క నిమిషం అలా చూసినట్లయితే, మొదటి అధ్యాయంలో మరి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మనం చూడడం జరిగింది. దేవుడు ఏ రీతిగా మానవులమైన మనందరి పట్ల తన రక్షణ ప్రణాళిక కలిగి ఉన్నారు, అది ముందుగా సిద్ధపరిచినటువంటి అనాది కాలపు సంకల్పము అనేటువంటి సత్యాన్ని మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత దేవుడు తన ఆత్మ చేత తనను రక్షించుకున్నటువంటి వారిని ముద్రిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ చేత ముద్రించబడినటువంటి వారము అనే విషయాన్ని మొదటి అధ్యాయంలో చూసాము. అలాగే అదే అధ్యాయంలో దేవుని యొక్క ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడింది గనక ఆత్మీయంగా మనం ఎలాగున దేవునిలో ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడో మనం చూసాము. సో దేవుడు యేసుక్రీస్తును హెచ్చించినటువంటి సంగతి కూడా మనం గమనించాం. 2వ అధ్యాయంలో మానవుని యొక్క పాప స్థితి, అతడు పతనమైపోయాడు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు తన ఉచితమైనటువంటి కృప చేత, తన అత్యధికమైనటువంటి ప్రేమ చేత కరుణా సంపన్నుడై ఉండి మనలను లేపాడు. చచ్చిపోయినటువంటి మనల్ని, ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి మనల్ని క్రీస్తు యేసుతో కూడా లేపి బ్రతికించాడు అనేటువంటి విషయాన్ని 2వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనం చూడడం జరిగింది. 6వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. క్రీస్తు యేసునందు 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చదువుబడిన మాటలు దేవుడు దీవించునుగాక. ఈ 2వ అధ్యాయము మొదటి అధ్యాయము దేవుడు రక్షణ ప్రణాళికను గురించి మనకు వివరిస్తే, 2వ అధ్యాయంలో అది ఏ రీతిగా ఆయన చేశాడు, దానిలో దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏంటి, ఆయన మనకు కలగజేసినటువంటి భాగ్యం ఏమిటి అనేటువంటి సంగతి ఈ 2వ అధ్యాయం అంతట్లో కూడా ప్రభు జ్ఞాపకం చేస్తారు. ఈ 6వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసినటువంటి ఉపకారమును గురించి మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు మనకు ఉపకారం చేశాడు. ఏంటి ఆ ఉపకారము అనంటే, పై వచనాల్లో చూస్తే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మనల్ని క్రీస్తుతో కూడా లేపి బ్రతికించాడు. సో మనము ఆయనతో లేపబడ్డాం, ఆయనతో బ్రతికించబడ్డం మాత్రమే కాదు, ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎంత గొప్ప భాగ్యం. దేవునితో కూడా కూర్చుండబెట్టాను అంటే ఆయన ఉద్దేశంలో పరలోకములో మనం పొందబోయేటువంటి స్థానం, అది మనం ఇంకా పొందుకోలేదు, అది మనము ఇంకా అనుభవించలేదు. కానీ దేవుని దృష్టిలో అది జరిగిపోయినటువంటి సంగతిగా మనం చూస్తాం. అందుకని ఇక్కడ పాస్ట్ టెన్స్ లో రాశాడు. 5వ వచనంలో ఆయనతో కూడా, 6వ వచనంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనేటువంటి మాటను ఉపయోగిస్తా ఉన్నాడు. 7వ వచనం చివరిలో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను, పాస్ట్ టెన్స్ అంటే అది దేవుని దృష్టిలో జరిగిపోయినటువంటి విషయం, కానీ మనకి అది ఇంకా జరగాల్సి ఉంది. అది దేవుడు మనకు చేసినటువంటి గొప్ప ఉపకారం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు కూడా మనం చూస్తే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. ఇక్కడ కూడా అంటూ ఉన్నాడు,
పరలోకమందు మీ కొరకు ఉంచబడినటువంటి నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విన్నప్పుడల్లా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము అని అంటా ఉన్నాడు. 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇక్కడ అన్నాడు క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు అని అంటున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇక్కడ ఈ 2 విషయాలు ప్రభు మాట్లాడుతుంటారు. ఒకటి క్రీస్తుతో కూడా లేపబడిన సంగతి, రెండోది లేపబడినటువంటి క్రీస్తు ఎక్కడున్నాడు అంటే దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుండి ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే ఉన్నాడో మనకు కూడా దేవుడు ఆయన ఉన్నటువంటి చోట స్థానం ఇవ్వబోతా ఉన్నాడు అనేటువంటి సంగతి స్పష్టమవుతా ఉంది. దేవునితో కూడా ఉండే భాగ్యం ఎలా వచ్చింది మనకి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, ఆయన దేవునితో సమానుడై ఉండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అని అంటాడు. మనము దేవునితో ఉండడానికి దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఇది గొప్ప ఉపకారం, దేవుడు మనకు చేసినటువంటి గొప్ప ఉపకారం. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి పునరుత్థానుడయ్యాడు. ఆయన ఎప్పుడైతే పునరుత్థానుడయ్యాడో మనము కూడా పాప విషయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గర మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆ పాప విషయంలో మనము చనిపోతూ ఉన్నాం. యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించినప్పుడు మనము పాపము విషయమై చనిపోయి లేపబడుతూ ఉన్నాం. 2:1 అన్నాడు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయాం. ఒకప్పుడు పాపముల చేత చచ్చిపోయాం, కానీ యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు పాపము విషయంలో చనిపోయాం. యేసు ప్రభు సిలువలో చనిపోయాడని మనం నమ్మడం ద్వారా పాపము ఇక మన మీద ప్రభుత్వం చేయడం లేదు. ఇక యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా మనము కూడా ఆయనతో లేపబడ్డాం, క్రీస్తుతో కూడా లేపబడ్డాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యము గలవారమైతే ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఐక్యము గలవారమవుదుము అని అంటాడు. కనుక యేసుక్రీస్తుతో కూడా లేచాము, ఆయనతో కూడా కూర్చుండబెట్టేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, తన కృపా మహిమైశ్వర్యం బట్టి ఆ కృపా మహిమైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము ఇలా చేశాడు అంటున్నాడు. రాబోయే యుగాల్లో అంటే దేవుడు నరకము నుండి మనల్ని తప్పించడం మాత్రమే కాదు, కేవలము ఆధ్యాత్మిక జీవాన్ని మనకి ఇవ్వడం మాత్రమే కాదు, రాబోయేటువంటి యుగాలలో అనగా నిత్యత్వం వరకు ఆయనతో కూడా ఉండడానికి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. తన కృపా మహదైశ్వర్యము కనుపరుచు నిమిత్తము అంటున్నాడు. ఎవరికి కనుపరుస్తాడు? మనకే. ఆయన సన్నిధిని, ఆయన రాజ్యాన్ని మనం చేరినప్పుడు ఆ కృప, ఆ మహదైశ్వర్యము, ఆ దేవుని గొప్పతనము మనం కన్నులారా చూడబోయేటువంటి ఒక రోజు మనందరి జీవితాల్లో కూడా రాబోతాం. కనుక ఆయన దాన్ని మనకి చూపించబోతూ ఉన్నాడు. ఈ రక్షణ కేవలం ఇక్కడ ఏదో ఆదివారం ఆరాధన చేయడానికో బ్రతుకున్నంతకాలం సేవించడానికో దేవుడు మనకి ఇవ్వలేదు. ఇది నిత్యత్వానికి సంబంధించింది. నేను అంటాను, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ లేదా ఆధ్యాత్మిక జీవితం ఈ భూమి మీద చాలా కొద్ది కాలం ఉంటది, పరలోకంలో శాశ్వత కాలం ఉంటది. కనుక ఆ శాశ్వత కాలము దేవునితో ఉండేటువంటి వారము, ఉండే భాగ్యము పొందుకున్నటువంటి వారము అనే సంగతి మనం గుర్తుపెట్టుకుని ఎల్లప్పుడూ ఈ లోకంలో బ్రతికినంత కాలం తీతు భక్తుడికి పౌలు రాస్తూ అంటాడు, నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ బ్రతకాలి అని.
ఈ వాక్యాలన్నీ మనకి ఏం నేర్పిస్తా ఉన్నాయి అని అంటే, ఆయన ఇచ్చిన ఆ గొప్ప భాగ్యం పొందుకోవడం మాత్రమే కాదు, పొందుకున్న వారం ఆయన చేరే వరకు నమ్మకంగా నీతిగా బ్రతకాలి, స్వస్థ బుద్ధితో బ్రతకాలి. కనుక ఇక్కడ అంటా ఉన్నాడు, ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టాడు. 8వ వచనం చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ దేవుని వరమే, ఇది క్రియల వలన కలిగినటువంటిది కాదు. ఒకవేళ ఇది క్రియల వలన కలిగినటువంటిది అయితే వరము అనడానికి లేదు. ఇట్ ఈస్ నాట్ గిఫ్ట్. క్రియల వలన అది మనం సంపాదించుకున్నది అయితే గనక అది మనం పొందుకున్నటువంటి ఆ ప్రతిఫలం అవుతుంది, అది మనకి జీతం అవుతుంది. రక్షణ జీతం కాదు, రక్షణ వరం, దేవుడు అనుగ్రహించినటువంటి వరం. మనం కోరుకోకుండానే ఆయన ఉచితంగా తన కృప చేత మనకి ఇచ్చినటువంటి వరం. రక్షణకు ప్రాథమికంగా ఆయన కృపే కారణం. ఆయన కృప ద్వారా మాత్రమే రక్షణ పొందాం. విశ్వాసాన్ని కూడా దేవుడు తన కృప ద్వారా మనలో కలిగించాడు. మనంతట మనం విశ్వాసం కలిగి ఉండలేదు. 2వ అధ్యాయం 1వ వచనం చూసాం కదా, పాపము చేత అపరాధము చేత చచ్చిపోయిన వాడు దేనికి స్పందించలేడు. మనంతట మనం విశ్వాసం ఉంచలేదు. యేసుక్రీస్తు ప్రభువే ఆధ్యాత్మిక మెలకువను మనకి ఇచ్చిన తర్వాత ఆయన ప్రేమను మన పట్ల చూపించి తన యందు విశ్వాసం ఉంచేటువంటి ఆ కృప మనకు కలుగు చేశాడు. తన ఆత్మ శక్తిని మనకు అనుగ్రహించాడు. కనుక ఆయనను మనం తెలుసుకోగలిగాం, ఆయన నమ్ముకోగలిగాం. ఇప్పుడు ఆయనలో మనం చలిస్తూ ఉన్నాం. ఆయన మహిమైశ్వర్యం కొరకు ఎదురు చూస్తూ ఆయనతో కూడా కూర్చుండేటువంటి ఆ యోగ్యాన్ని, ఆ భాగ్యాన్ని కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ అంటా ఉన్నాడు, ఆయన మనలో కలగజేసినటువంటి ఆ విశ్వాసం, దానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణము అని అంటే, రోమపత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే కనుక, యేసుక్రీస్తునందు విశ్వాస మూలమునదై నమ్మువారుకు కలిగేటువంటి నీతి అని అంటాడు. రామ 3:22. నెట్వర్క్ సమస్య పెట్టుకోండి. ఇజ్రాయల్ అన్న, లెఫ్ట్ అయిపోయి ఉంటుందన్నా మళ్ళీ జాయిన్. రైట్, క్షమించాలి. Yes. ఇక్కడ కొంచెం వర్షం వస్తా ఉంది, వాతావరణం అననుకూలత వల్ల ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. ఓకే. రైట్. సో మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల రక్షించబడలేదు, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. అందుకనే ఇక్కడ అంటా ఉన్నాడు, యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్ము వారందరికీ కలుగు నీతి అని 3:22 అంటున్నాడు. ఆయన ఆ విశ్వాసం కలుగు చేశాడు. అందుకనే నీతి విశ్వాస మూలమునదే అని అన్నాడు. ఒకవేళ ఆ విశ్వాసం కూడా మన క్రెడిట్ అయితే కనుక ఇది దేవుని వరం అవుతుంది. ఇది దేవుని వరం అవుతుంది. ఆ విశ్వాసము నమ్ముతున్నాము, నమ్మిన వానికి నీతి కలుగుతుంది విశ్వాస మూలంగా అని అంటే, ఆ నమ్మిక దేవుడు మనలో కలిగిస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, తండ్రి ఒకరిని ఆకర్షించితే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. దేవుడు మనల్ని ఆకర్షించుకుంటూ ఉన్నాడు, తన శిలువ దగ్గరికి ఆకర్షించుకుంటున్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా అంటాడు, విశ్వాసం వలననే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. సో దేవుడు విశ్వాసం వలన మన నీతిమంతులుగా తీర్చాడు. ఇది దేవుని వరము. కృప, విశ్వాసము, రక్షణ దేవుడు మనకి ఇచ్చినటువంటి వరాలు. ఇది దేవుని వరము కనుక దీని యందు ఎవరు
అతిశయపడ వీలు లేదు అంటాడు. ఇక్కడ ఎక్కడ మనం అతిశయపడడానికి వీల్లేదు. కానీ విచిత్రం ఏంటంటే చాలా సార్లు చాలా మంది అతిశయపడతా ఉంటారు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ వరం విషయంలో వాళ్ళ గొప్పతనం ఏదో అన్నట్టుగా. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లు ఇవన్నీ ఎక్కువైపోయిన తర్వాత కొన్ని సాక్ష్యాలు మనం చూస్తా ఉన్నాం. ఫలానా ఆయన ఫలాని కులములో నుండి రక్షణ పొందాడంట, ఫలానా ఆయన ఫలానా కుటుంబంలో నుండి రక్షణ పొందాడంట. అంటే వీళ్ళు ఎలా చెప్తారు అని అంటే ఈ ఈ ఈ టైప్ ఆఫ్ పీపుల్ అదేదో వాళ్ళ గొప్పతనం అన్నట్టు చెప్తున్నారు. బ్రాహ్మణ కుటుంబంలో నుండి రక్షణ పొందాడు అంటే అదేదో అతను ఏదో చేయకూడదు చేసేసాడు, అతని కులం కంటే కూడా లేదా అతను పొందుకున్న విశ్వాసం కంటే అతని కులం ఏదో గొప్పదన్నట్టు, ఆ కులాన్ని వదిలేసుకుని వచ్చేయడం పెద్ద గొప్పతనం అన్నట్టు మాట్లాడతారు. ఇలాంటివన్నీ నేను అంటాను, అసలు యేసు ప్రభుని సరిగా వాళ్ళు అర్థం చేసుకోలేదు. వాగస్ సాక్ష్యాలు అవన్నీ కూడా. యేసు ప్రభుని దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా తమ సొంత అతిశయాన్ని ఎప్పుడు ప్రదర్శించరు. విశ్వాసం అంటే ఇక్కడ క్రియ కాదు, దేవునిలో మనకు కలిగినటువంటి సామర్థ్యం. దట్ ఎబిలిటీ ఈజ్ గాడ్ గివెన్ ఎబిలిటీ. దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యం అది నాకు కలిగింది కాదు. నాకున్న స్థితిగతులు, నాకున్నవేవో నేను విడిచిపెట్టి రావడం, లేకపోతే వాటిని వదులుకొని రావడం, అది నా సామర్థ్యం కాదు. ఒకవేళ అది నా సామర్థ్యం అయి ఉంటే ఇంకా ముందే వచ్చేవాడినేమో. ఒకవేళ అది నా సామర్థ్యం అయి ఉంటే నేను వెనక్కి అడుగేసేవాడినేమో. కానీ దేవుడు తన ప్రేమ చేత తన కృప చేత మనల్ని రక్షించుకున్నప్పుడు అది ఆయన సామర్థ్యాన్ని మనలో కలిగించినప్పుడు మనలో విశ్వాసం పుట్టింది. ఆ సామర్థ్యం వలన దేవుడు మనకు రక్షణ అనేటువంటి వరాన్ని కలిగించాడు. కాబట్టి దాని విషయమై అతిశయం అన్నది కాదు, ఆ గొప్పతనము దేవునిదే, దేవునికే కలగాలి. అందుకంటాడు అతిశయించువాడు యేసుక్రీస్తునందు అతిశయించాలి. ఎందుకు? ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు. యేసుక్రీస్తులోనే మన అతిశయము ఉండి తీరాలి. నేను కాబట్టి రక్షణ పొందానండి. కొంతమంది మన వాళ్ళు కూడా చెప్తా ఉంటారు ఏంటంటే, చాలా పెద్ద ఉద్యోగం వదిలేసి వచ్చానండి అని. అయితే ఏంటంటే యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా, దానికంటే ఆ ఉద్యోగం గొప్పదేమీ కాదు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్య భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు కదా. మనం వదులుకున్న ఉద్యోగాలైనా, మనం వదులుకున్నటువంటి కుటుంబాలైనా, మనం వదులుకున్నటువంటి ఊర్లైనా, ఆస్తిపాస్తులైనా దానికంటే ఎక్కువేం కాదు కదా. ఆ కృప దేవుడిచ్చాడు, ఆ సామర్థ్యం దేవుడిచ్చాడు. అలాంటి ఒక డెసిషన్ తీసుకునేటువంటి సహాయం దేవుడు నీకు చేశాడు. అది దేవుని సంకల్పం. అలా నీ జీవితంలో జరగాల్సి ఉన్నది అనేది దేవుని సంకల్పం అయితే అందుని బట్టి దేవుని స్తుతించాలి. కాబట్టి ఇది దేవుని వరమే, ఎవరును అతిశయపడ వీలు లేదు అంటాడు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక 2వ అధ్యాయం 10వ వచనంలోకి వస్తే, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని అంటున్నాడు. ఇది దేవుడు మనలో కలిగించినటువంటి ఈ కార్యము ఎందుకు చేశాడు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని వరం, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు విశ్వాసం ద్వారా, కృప చేత ఆయన వారమయ్యాం. అతిశయపడడానికి వీలేదు. ఇప్పుడు ఎందుకు రక్షించుకున్నాడు దేవుడు అనేది చెప్తున్నాడు. రక్షణ క్రియల వల్ల కలగదు అనేది ఎంత సత్యమో, రక్షించబడిన తర్వాత సత్క్రియలు చేయాలి అనేది కూడా అంతే ప్రాముఖ్యం. ఆయన చేసినటువంటి పని మనం, వీఆర్ హిస్ క్రియేషన్. ఇది న్యూ క్రియేషన్. దేవుడు ఒక నూతన సృష్టిగా మనల్ని చేశాడు. మనము ఆయన ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం.
వీడియో బంద్ చేసుకోమని చెప్పను లేదంటే. ఒక నిమిషం. ఓకే అన్న, కొనసాగించండి. రైట్. క్షమి సరే అన్న. రైట్. మంచి పనులను బట్టి మనం రక్షించబడలేదు కానీ మంచి పనులు చేయడానికి రక్షించబడ్డాం. అంటే దేవుడు తన విశ్వాసాన్ని మనలో కలిగించినప్పుడు ఆ విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డాం. సో విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షణ. మంచి పనులు అంటే ఏంటి? ఆయనను మహిమపరిచే పనులు, రక్షణను అభ్యాసం చేయడానికి, ఆయన కొరకు ఫలించడానికి, ఆయన రూపంలోనికి మనం మార్చబడ్డానికి దేవుడు ఈ సత్క్రియలు చేయమని నిర్దేశించాడు. సో దేవుని కొరకు మనం ఫలిస్తున్నాము అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం చేసేటువంటి సత్క్రియలే. మారు మనసు పొందితే మాత్రమే సరిపోదు, దేవుడు దానికి తగినటువంటి ఫలము ఫలించాలి అని అన్నాడు. ఈ సత్క్రియలు దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటివి. అంటే మనం ఆయనలో ఫలించాలి, ఆయన కొరకు మంచి కార్యాలు చేయాలి అనేది దేవుని చిత్తం. మత్తయి సువార్త 5:16 అంటాడు, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశ. మన సత్క్రియలు ఈ లోకంలో ఉన్నటువంటి వారు చూడాలి, అది లోకానికి వెలుగుగా ఉండాలి. అంటే అర్థమవుతుందా? మన సత్క్రియల వలన అనేక మంది ప్రభువుని తెలుసుకోవాలి. యేసుక్రీస్తును ఈ లోకానికి మనం ప్రకటించాలి, మన జీవితం ద్వారా ప్రకటించాలి, మన ప్రవర్తన ద్వారా ప్రకటించాలి, మన క్రియల ద్వారా ప్రకటించాలి. క్రియల ద్వారా రక్షణ పొందలేం, కానీ మన క్రియల ద్వారా క్రీస్తును ప్రకటించవచ్చు, మన జీవితం ద్వారా క్రీస్తును ప్రకటించవచ్చు. కనుక తండ్రిని మహిమపరచునట్లుగా అని అంటున్నాడు. మన క్రియలు లోకము చూసినప్పుడు దేవుని మహిమపరచాలి. సత్క్రియలు అంటే ఏంటి? అవి మనల్ని మహిమపరిచేవి కాదు, అంటే మనకి ఘనత తెచ్చేవి కాదు. మనం ఎప్పుడు ఏ పనులు చేస్తామంటే మనకి పేరు తెచ్చుకునే పనులు చేసుకుంటాం. దేవుని నామానికి ఘనతను మహిమను తెచ్చేటువంటి క్రియలు మనం చేస్తున్నామా? ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు దాని ద్వారా ప్రభు ప్రదర్శించబడాలి, ఆయన చూపించబడాలి. ఎదుటివాడు చూసినప్పుడు ఈయన దేవుని బిడ్డండి, యేసు ప్రభు నమ్ముకున్నాడు కనుకనే ఈ మంచి పని చేయగలుగుతున్నాడు అని దేవుని నామాన్ని మహిమపరిచే రీతిగా ఒక రక్షించబడినటువంటి వ్యక్తి జీవితంలో తన ప్రవర్తన గాని, తన జీవిత విధానం గాని, తన జీవన శైలి గాని ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తీతు పత్రిక 2:14 కూడా అంటాడు, మనము సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలముగా ఉండాలి అని అంటాడు. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలముగా ఉండడానికి తన కోసం సృష్టించుకున్నాడు అనే మాట అక్కడ వాడుతా ఉన్నాడు. ఇక్కడ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనం క్రీస్తు యేసునందు సృజించబడినటువంటి ఆయన చేతి పని ఉన్నాము అని అన్నాడు. తీతు పత్రికలోనికి వస్తే గనక సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలంగా ఉండడానికి మనలను ఆయన కొరకు సృజించుకున్నాడు అనేటువంటి మాటను తీతు పత్రికలో చెప్తా ఉన్నాడు. ఈ సత్క్రియలు దేవుడు ఆయన కొరకు చేయడానికి మన సిద్ధపరిచాడు. ఈ మన కొరకు చేసుకోవడానికి కాదు, అంటే మన పేరు మన ఘనత కోసం కాదు. కొన్నిసార్లు మనం చేస్తాం కొన్ని పనులు, ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ చేసి దాంట్లో మన పేర్లు వేసుకుంటాం కదా. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఈ గవర్నమెంట్స్ కానీ కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ చూసినప్పుడు వాటిని మనం అనుసరిస్తున్నాం. గవర్నమెంట్ చూడండి, వాళ్ళ స్కీమ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు వేసుకుంటారు. కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా అంతే, వాళ్ళ ఆర్గనైజేషన్ పేర్లు ఫోటోలు వేసుకుంటా ఉంటారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఎలాగే అయిపోయారు. ఏదైనా ఇస్తే
కదా, ఏదైనా చేస్తే వాళ్ళ పేరు కనపడాలి. ఎంతమంది మందిరాల్లో ఇచ్చేటువంటి ఆ బహుమానాలు, వస్తువులు, కానుకల మీద పేర్లు ఉంటా ఉన్నాయి. ఆ మంచి పని చేయడానికి దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు. దాని ద్వారా దేవునికి మహిమ కలగాలి, మన పేర్లు కనపడొద్దు. మన పేర్లు కనపడుతున్నాయంటే మనం అతిశయిస్తున్నామని అర్థం. కనుక దేవునికే అతిశయం కలగాలి. అతిశయించేవాడు దేవుని అందే అతిశయించాలి. తీతు పత్రికలోనే 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా సత్క్రియలు చేయడానికి మనము రెడీగా ఉండాలి, నేర్చుకోవాలి అనేటువంటి మాట చెప్తాడు. తీతు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ప్రతి సత్కార్యము చేయడానికి సిద్ధపడి ఉండవలెను, మనుషులందరి ఎదుట సంపూర్ణమైనటువంటి సాత్వికం కనుపరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలని జ్ఞాపకం చేయము అంటాడు. ప్రతి సత్కార్యము చేయడానికి సిద్ధపడి ఉండాలి అంటాడు. పైన అన్నాడు సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. ఇక్కడ అన్నాడు సత్కార్యము చేయడానికి సిద్ధపడి ఉండాలి అని అన్నాడు. ఆ తర్వాత 3వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 14వ వచనంలో అంటాడు, అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలు చేయటను శ్రద్ధగా నేర్చుకోవాలి అంటాడు. సత్క్రియలు చేయడానికి ఆసక్తి ఉండాలి, సత్క్రియలు చేయడానికి నేర్చుకోవాలి. యేసుక్రీస్తు కొరకు ఈ కార్యాలు మనం చేయాలి. కనుక రక్షణ లేనటువంటి వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వారు కూడా కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు. అయితే వారు చేసేటువంటి మంచి పనుల వల్ల వాళ్ళు ఎందుకు చేస్తారు అని అంటే, వాళ్ళ పాపం పోతుందనో, వాళ్ళకి పేరు వస్తుందనో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మనం అందుకు చేయకూడదు. మనం తిరిగి జన్మించాము అనేటువంటి దానికి నిదర్శనంగా మన క్రియలు రక్షణ లేని వారికి సాక్ష్యంగా యేసు ప్రభుని పరిచయం చేసేటువంటివిగా మన మంచి క్రియలు అనేటువంటివి ఉండాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ 2వ అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో ఇక్కడ వరకు రక్షణను గురించినటువంటి సంగతి, ఆయన రక్షణ ప్రణాళికను ఎంత గొప్ప భాగ్యంగా దేవుడు మనకి ఇచ్చాడో ఈ 2వ అధ్యాయము 2వ అధ్యాయం మొదటి 11 వచనాలను చెప్తూ వచ్చాడు. ఇప్పుడు 12వ వచనం నుండి దాదాపు 22వ వచనం వరకు కూడా ఆ రక్షణలో మనకిచ్చినటువంటి మరొక భాగ్యం ఏంటో చెప్తున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి ఒక వరాన్ని దేవుడు ఎలా అయితే మనకి ఇచ్చాడో దానిలో మరొక భాగాన్ని కూడా దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటి అని అంటే 12వ వచనం మనం చదువు, లేదా 11వ వచనం మనం చదువు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడినటువంటి వారి చేత సున్నతి లేని వారు అనబడినటువంటి మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. సో దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, ఆధ్యాత్మిక జీవాన్ని మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ రక్షణతో పాటు మనకి ఇంకా ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అని అంటే, మునుపు క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు మీరు అని పొందినటువంటి వారి చేత సున్నతి లేని వారు అనబడినటువంటి వారంగా పిలువబడ్డారు. ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఇతర దేశాలని శత్రువులుగా చూసే ఉంటాయి. ఇతర దేశాలతో శత్రుత్వం కలిగి ఉండి యుద్ధాలకు సిద్ధమై యుద్ధాలు చేస్తూ ఉండి ఆ దేశాలు మరొక దేశాన్ని ద్వేషిస్తూ వారి పట్ల పగ కలిగి ఉంటాయి. ఇలాంటి సమయంలో వారిద్దరి మధ్య శాంతి చర్చలు జరపాలి అనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి. కొన్నిసార్లు సఫలమవుతూ ఉంటాయి ఈ శాంతి చర్చలు, కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటాయి. సో ఇలాంటి శాంతి చర్చలు చేసినటువంటి వారిలో మన దేశానికి చెందిన, మన ప్రాంతానికి చెందినటువంటి ఆయన కేఏ పాల్ గారు ఉన్నట్టుగా మనం చూస్తాం. చాలా ఆయన ఉన్నటువంటి కాలంలో యుద్ధాలు ఆపేవాడు. ఎంతకాలం ఆపగలిగాడు అంటే కొంతకాలమే. ఎందుకనంటే
వివిధ దేశాల మధ్య శాంతి చర్చలు, శాంతి ఒప్పందాలు తీసుకురావడానికి ఇది ఇవాళ ఈ మధ్య కాలంలో పెట్టినటువంటిది కాదు. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం ఆ కాలం నుండి క్రీస్తు శకం 850 వరకు 7500 శాశ్వతం చేసుకోకూడదు. పగ, ద్వేషం, ప్రతీకారాలు ఇవి కలిగి ఉండకూడదు. శాంతి సమాధానంగా అందరూ కలిసి ఉండాలి అని 7500 ఒప్పందాలు క్రీస్తు శకం 1500 నుండి క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు శకం 850 వరకు జరిగితే ఈ వీటిలో ఏ నిబంధన, ఏ ఒప్పందం కూడా 2 సంవత్సరాలకు మించి అవి జరగలేదంట. 2 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళకి పగలు, కక్షలు లేదా ఆ యుద్ధాలు మరలా సాధారణమైపోయాయి. శాశ్వతమైనటువంటి శాంతి చర్చలు, శాశ్వతమైనటువంటి శాంతి నిబంధనలు ఏ దేశం మధ్య, ఏ ప్రజల మధ్య, ఏ జాతుల మధ్య జరగలేదు చరిత్రలో. కానీ చివరి వరకు నిలవబోతున్నటువంటి ఒకే ఒక శాశ్వతమైనటువంటి నిబంధన ఏంటి అని అంటే, శాశ్వతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు రక్తముతో ముద్రించినటువంటి నిబంధన, యేసుక్రీస్తు రక్తముతో చేసినటువంటి నిబంధన, అదే దేవునితో మనల్ని సమాధానపరిచినటువంటి నిబంధన. దేవునితో మనకు అనుగ్రహించబడినటువంటి శాంతి, సమాధానం, అది నిత్యత్వం వరకు ఉండేటువంటిది. ఇవాళ రేపు కోల్పోయేది కాదు. ఇవాళ బాగున్నాం దేవుడితోటి, ఇవాళ దేవుని ప్రేమించగలుగుతున్నాం, మరలా రేపు పొద్దున్న ఎలా ఉంటది ఏంటో అనేది కాదు. ఇది నిత్యత్వం వరకు శాశ్వతమైనటువంటి దేవుడి నిబంధన మనకు చేస్తాడు. ఈ క్రింది వచనాల్లో యేసుక్రీస్తు యొక్క శాంతి పరిచర్య ద్వారా ఐక్యపరచబడినటువంటి 2 సత్యాలు మనకు కనిపిస్తాయి. మొదటిది దేవునితో సమాధానపరచబడ్డాం, రెండోది యూదులతో ఐక్యపరచబడ్డాం, అన్యజనులు ప్రత్యేకించబడ్డాం. ఇది యూదులకు ఇష్టమైంది కాదు, యూదులు ఏమాత్రం సహించేది కాదు. అయినా దేవుని సంకల్పం, వారు కూడా అర్థం చేసుకుని వారు కూడా దీనిలో భాగస్థులు అయ్యేటువంటి ఒక రోజు రాబోతా ఉంది. అయితే ఎఫెసీ సంఘం యొక్క నేపథ్యాన్ని ఇక్కడ మనం చూసినప్పుడు, ఇక్కడ చాలా మంది అన్యుల నుండి రక్షించబడినటువంటి వాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు. ఇక్కడ విగ్రహారాధన ఎక్కువ, అన్యులు ఎక్కువ ఉన్నారు. కనుక అన్యులు అని అన్నప్పుడే యూదులకి వాళ్ళకు ఉండే వ్యత్యాసం ఏంటంటే, యూదులు సున్నతి అనేటువంటి ఆచారాన్ని పాటిస్తారు. అన్యులు ఎవరు, యూదేతరులు ఎవరు కూడా సున్నతి అనే ఆచారాన్ని పాటించారు. కాబట్టి సున్నతి ఉన్నటువంటి వారు సున్నతి లేని వారిని చులకనగా చూసేవారు. సున్నతి కలిగిన వాళ్ళు ఏదో గొప్పోళ్ళు గారు, సున్నతి లేని వాళ్ళు ఏదో వాళ్ళు తక్కువ స్థాయి వారు అనేటువంటి ఒక రకమైనటువంటి వివక్ష ఇక్కడ కనిపిస్తూ ఉండేది. దీని కారణంగా సున్నతి పొందినటువంటి యూదులు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను కూడా తక్కువగా చూసేవారు. సో ఇది చాలా కాలం కొనసాగుతూ వచ్చింది. ఈ సమస్య పౌలు ఇక్కడ గమనించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వైఖరి సరైనటువంటిది కాదు. ఎందుకంటే అన్ని జనులు వాళ్ళు న్యూనత భావానికి లోనవుతూ ఉంటే వారికే చెప్తున్నాడు, ఒకప్పుడు మీరు దేవునికి చెందిన వారు కారు, ఒకప్పుడు మీకు సున్నతి లేదు, చేతితో చేయబడినటువంటి సున్నతి కలిగిన వారి చేత సున్నతి లేనటువంటి మీరు ద్వేషించబడ్డారు. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు మిమ్మలను ఐక్యపరుస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యూదులు దేవుని ప్రజలు, దేవుడు వారికి ప్రత్యేకత ఇచ్చాడు. అయితే ఆయన ఇతరులతో, వేరే మత ఆచారాలతో, వేరే దేశాల సాంప్రదాయాలతో దూరంగా ఉండమని చెప్పాడు కానీ మనుషులను ద్వేషించమని ఎప్పుడు చెప్పలేదు. తమ కట్టుబాట్లను బట్టి మనుషులను ద్వేషించమని దేవుడు, వీరి ద్వారా దేవుని ప్రత్యక్షత, దేవుని మంచితనము అన్ని జనులు కూడా తెలియచేసి అన్ని జనులను కూడా రక్షించుకోవాలని దేవుడు అనుకున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? మూలకు తలరాయిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని నిషేధించారు, తృణీకరించారు. కనుక దేవుడు
తన కృపను మనకు నేరుగా చూపించాడు. వారితోటి లేదా అన్ని జనులను ఇశ్రాయేలుతోటి ఏకం చేశాడు. ఒకప్పుడు సహపౌరులం కాదు, ఇశ్రాయేలు ఈ వ్యత్యాసాన్ని జాతీయంగా ఆచారంగా నిలుపుకుని నైతికంగా నిలుపుకోలేకపోయారు. సహపౌరులు కాము నిజమే, ఇశ్రాయేలుకు ఉన్న పౌరసత్వం, ఇశ్రాయేలుకు ఉన్న వాగ్దాన భూమి మనకు లేదు. దానంత మాత్రాన వారు భౌతికంగా అన్ని జనులను వేరుగా చూడమని దేవుడు ఎక్కడో చెప్పట్లేదు, నైతికంగానే చెప్పాడు. దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యేకత నైతిక ఆధ్యాత్మిక విలువలకు సంబంధించింది అని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు అని అంటే, భౌతికంగా ఆచారపరంగా వ్యక్తులను దూరపెడుతూ వచ్చారు. అది నేడు సంఘంలోకి వచ్చేసింది. ఆనాడు ఎఫెసీ సంఘంలోకి అది వచ్చేసింది. కాబట్టి సంఘాలలో ఈ వ్యత్యాసాలు కనిపిస్తా ఉన్నాయి. విచారకరం, ఆనాడు ఉన్నాయి వ్యత్యాసాలు, ఈనాడు లేవా? వారిగా సంఘాలు విడిపోవడం లేదా? మరొక మాట మనం చెప్పుకోవాలి, కుటుంబాల వారిగా కూడా సంఘాలు విడిపోతున్నాయి. అంటే వేరుగా చూడడం, వ్యక్తులను వేరుగా చూడు, ఇది మా కుటుంబం, ఇది మా కులం. దేవుడు ఎక్కడ చెప్పట్లేదు. నీ ఆధ్యాత్మిక స్థితిని బట్టి తప్ప ఈ లోకంలో భౌతికంగా ఒక వ్యక్తి నుండి వేరవడానికి కానీ లేదా ఒక వ్యక్తిని వేరుగా చూడడానికి కానీ దేవుడు ఎక్కడ అవకాశం ఇవ్వట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు అలా చూస్తూ వస్తూ ఉన్నారు కనుక అక్కడున్న అన్యజనులు వాళ్ళు దాన్ని తక్కువగా భావిస్తున్నారు కనుక, బాధగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కనుక దేవుడు చెప్తున్నాడు, అవును ఒకప్పుడు మీకు దేవుని నిబంధన లేదు, ఒకప్పుడు మీకు పౌరసత్వం లేదు, ఒకప్పుడు దేవుడు లేడు, ఒకప్పుడు వాగ్దానం లేదు, కానీ దేవుడి వాళ్ళ మీకు నిబంధనని ఇచ్చాడు. దేవుడు ఇవాళ మీకు వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవుడు యూదులతో సహపౌరసత్వాన్ని ఇవ్వబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈ ఎఫెసీ సంఘంలో లేదా ఆ ప్రాంతంలో విగ్రహారాధన, బహుదేవత ఆరాధన చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి సంగతి జ్ఞాపకం చేశాను. ఇక్కడ సున్నతి లేనిటువంటి వారుగా వీళ్ళు పిలువబడుతూ వచ్చారు. ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులు, లోకమందు దేవుడు లేని వారండి, క్రీస్తుకు దూరస్తులు ఏముంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తుకు దూరస్తులే ఉన్నారు. సో ఈ ఈ ఈ పౌరసత్వం లేకుండా ఉండడం అని అంటే, ఇశ్రాయేలుని దేవుడు పిలిచినప్పుడు వాళ్ళకు ఒక దేశాన్ని ఇచ్చాడు, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి దేశాన్ని ఇచ్చాడు, వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వారికి ఆశీర్వాదాలు ఇచ్చాడు. అయితే అన్ని జనులు ఆ దేశాన్ని సున్నతి లేకుండా పొందలేడు. ఒక వ్యక్తి కానానికి వెళ్ళాలి అని అంటే యేసుప్రభు దేవుడు ముందుగానే మోషే ద్వారా చెప్పాడు, మీలో ఎవరన్నా చేర్చబడాలి అని అంటే గనక పరదేశి లేదా అన్యజనుడు సున్నతి చేస్తే అతడు మీతో పాటు. యూదులు ఈ విషయాన్ని కూడా ఇక్కడ బలవంతం చేస్తున్నారు, మాతో కలిసి సహవాసాన్ని కానీ పౌరసత్వాన్ని కానీ అనుభవించాలి అని అంటే మీరు సున్నతి లేని వారు కదా, సున్నతి లేని వారు కదా, సున్నతి లేని వారు అనబడినటువంటి మీరు అంటున్నాడు. వీళ్ళు ఉద్దేశం ఏంటంటే అన్యజనులు కూడా సున్నతి చేసుకోమని బలవంతం చేస్తారు. ఇది గలతీ పత్రికలో మనం చూస్తాం. కనుక ఒక వ్యక్తి దేవుని సంబంధి అవ్వాలి, దేవునితో పౌరసత్వాన్ని కలిగి ఉండాలంటే దానికి కావలసిన సున్నతి కాదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ఇశ్రాయేలీయులకు వేరుగా ఉన్నటువంటి పరదేశులే అన్యజనులు, అంటే వారికంటూ ఒక సొంత దేశం లేదు, కానీ వాగ్దాన నిబంధన లేనటువంటి ప్రజలుగా వారు పిలువబడినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు చేసినటువంటి అంటే భౌతికమైనటువంటి
దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలకు మించినటువంటి వాగ్దానం, పరలోక సంబంధమైనటువంటి వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే వాగ్దానము అన్నప్పుడు సంబంధించి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఇవన్నీ వాగ్దానాలు. సో ఆయా కాలాల్లో దేవుడు చేసినటువంటి వాగ్దానాలు, డిస్పెన్సేషనలిజంలో వీటిని మనం చూస్తాం. కనుక ఈ వాగ్దాన పూర్వకమైనటువంటి భక్తిలో వాళ్ళు ఉండిపోయారు. ఆ వాగ్దానం మీకు లేదు. మా పితరుడైన అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. మోషే ద్వారా మాకు వాగ్దానంలో మనకు కూడా వాగ్దానం ఉంది. ఆదికాండం 12వ అధ్యాయంలో గాని 16వ అధ్యాయంలో గాని దేవుడు చెప్తాడు సంతానములకును అని అన్నప్పుడు అక్కడ అబ్రహాము యొక్క కుటుంబం గురించి మాట్లాడట్లేదు, యేసుక్రీస్తు యొక్క కుటుంబం గురించి మాట్లాడతారు. యేసుక్రీస్తులో అన్ని జనుల రక్షణ గురించి ఆదికాండంలో అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానంలోనే దేవుడు ఉంచినట్టుగా మనం గమనిస్తాము. కనుక నిరీక్షణ లేని వారు ఇప్పుడు యేసు ప్రభులో మనకు నిరీక్షణ ఉంది. ఇశ్రాయేలీయులకు దేవునిలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అనంటే ఆయన వారికి రాజుగా వస్తాడు అని. కానీ ప్రభు మనకిచ్చిన నిరీక్షణ ఏంటంటే ఆ రాజును మనము చేరుకుంటామని. పరలోక రాజ్యములో ఆ రాజు కింద యాజకులంగా మనం ఉంటాము అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. కనుక దేవుడు లేనివారు అని అన్నారు. అన్ని జనులకు దేవుడు లేక కాదు, ఎందరో దేవుళ్ళు ఉన్నారు, కానీ వారు నిజమైనటువంటి దేవుళ్ళు కాదు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16 నుండి 23 వచనంలో మనం చూస్తే ఆ రోజుల్లో ఏథెన్సులో ఉన్నటువంటి ప్రజల కంటే కూడా వాళ్ళకు ఉన్నటువంటి విగ్రహాలే ఎక్కువ అంట. వాళ్ళు సేవించేటువంటి ఆ విగ్రహ సంబంధమైనటువంటి దేవతలే నిజమైనటువంటి దేవుని కలిగిలేరు. వాళ్ళు నిజమునకు దేవుళ్ళు కానిటువంటి వారిని ఆరాధిస్తూ వచ్చారు. అందుకని దేవుడు లేనివారు అని అన్నాడు. అన్ని జనుల యొక్క భక్తి ఆధ్యాత్మికమైనటువంటిది కాదు, వాళ్ళు వారసత్వంగా కలిగి ఉంటారు. మా పూర్వీకులు ఇది చేశారు కనుక మేము చేసాం. కానీ క్రైస్తవ భక్తి అలాంటిది, విశ్వాసానికి సంబంధించింది. ఎవరు నమ్ముకుంటే లేదా ఎవరిలో ప్రభు కార్యం చేస్తే, ఎవరు విశ్వసిస్తే వారే క్రైస్తవులు అవుతారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఉన్న వారికి లేనివి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అనుగ్రహించబడ్డాయి. అవేంటి అనంటే అన్యజనులకు కూడా రక్షణ అనుగ్రహించబడింది. అన్యజనుల పట్ల కూడా దేవుని ఉద్దేశం అనేది ఉందనేది తెలియపరచబడింది. క్రీస్తుకు దూరస్తులైన వారు ఇప్పుడు సమీపస్తులు అయినప్పుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా 13వ వచనంలో అంటాడు, మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అంటున్నాడు. అయినను అనే మాట ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. అంటే దూరస్తులు అయినను, అన్యజనులు అయినను, వాగ్దానం లేని వారు అయినను, పరజనులు అయినను దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు విమోచన కార్యం చేసి మిమ్మల్ని రక్షించుకున్నాడు. ఇప్పుడు మీరు ఆయన వారు. యూదులకు అన్యజనులకు ఒకప్పుడు ద్వేషం ఉండేది, దాన్ని ఆయనను తొలగించాడు, వారితో సమానంగా చేశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ ఈ 13వ వచనం వరకు మనం చూస్తే దేవుడు ఒకప్పుడు దేవునికి మనం దూరస్తులుగా ఉన్నప్పుడు, అన్యజనులైనటువంటి వారు దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు వేటినైతే వారు కలిగిలేరో యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన తర్వాత ఆయనకు సమీపస్తులుగా చేసుకుని ఏ స్థితి అయితే వాళ్ళకి లేదో అంతకు మించినటువంటి స్థితి దేవునిలో యేసుక్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం దేవుని ఎప్పుడు స్తుతించాలి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు మనము అని ఆలోచన చేస్తే ఆచారపరమైనటువంటి భక్తి మన పితరులు చేస్తూ వచ్చారు. విగ్రహ సంబంధమైన భక్తి మన పితరులు చేస్తూ వచ్చారు. నిజమైన దేవుడు ఎవరో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు తన కృప చూపించి సువార్త ప్రకాశమానం మనకు వెలిగించి సత్క్రియలు, మిషనరీస్ సత్క్రియలు చేయడం ద్వారా, అంటే తమ ప్రేమ మనమే చూపించారు. వాళ్ళకి వైద్యము, వస్త్రాలు, ఎన్నో హక్కుల కొరకు పోరాడారు. వారు చేసిన సత్క్రియలు యేసుక్రీస్తును మనకు చూపించాయి. మన పితరులు నమ్ముకున్నారు. మనం కూడా ఈనాడు సువార్త ప్రకటించబడడం ద్వారా యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభు అంటున్నాడు, మీరు కూడా మీ జీవితాల ద్వారా యేసు ప్రభుని ఇతరులకు ప్రకాశింపు చేయండి. మీ వెలుగు లోకంలో ప్రకాశింపాలి. తద్వారా అనేక మంది ప్రభుని నమ్ముకుంటారు.
మనలో భేదాలు ఉండకూడదు. మనం యేసు ప్రభులో ఒక్కరమే. దేవుడు రక్షణను వరంగా ఇచ్చాడు, అది మనం పొందుకున్నది కాదు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ స్థితిని బట్టి ప్రభువునందు మనం అతిశయించాలి, ప్రభువును మనం స్తుతించాలి. అలాగున ప్రభులో నిలకడగా ఉండే కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. సమయాన్ని ఇచ్చినటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అన్న బర్నబాస్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదన్నా. ఎఫెసీ రాసిన పత్రికలో అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తాను. ఎఫెసీలో రాసిన పత్రికలో దేవుని దాసులు మనకు చక్కగా వివరించారు. నెట్వర్క్ కొంచెం తొందర ఇచ్చిన ఆయన దేవుడు సాయం చేశాడు. వాక్యం అందించిన ఇశ్రాయేల్ రాజన్నకు ప్రభునామున వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి దేవుని దాసులకు బర్నబాసుకు వందనాలు తెలియపరుస్తూ, ప్రారంభ ప్రార్థన చేసిన వారికి, పాటలు పాడిన వారికి, ప్రార్థన చేసిన వారందరికీ ప్రభునామున వందనాలు తెలియపరుస్తూ, మన ముగింపు ప్రార్థన మన మధ్యలో దేవుని దాసులు తిమోతి బ్రదర్, తిమోతి బ్రదర్ వారు ముగింపు ప్రార్థన చేస్తారు. తిమోతి అన్న. అన్మ్యూట్ చేస్తారు. ఓకే. అన్మ్యూట్ అవ్వండి. తిమోతి ఇంకో పేరు చెప్పండి అన్న. ఓకే. పోతున్నాడు. శేఖర్ బాబు మన మధ్యలో ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థించుకుందామన్నా. వందనాలన్నా. వందనాలు. ప్రేమ, కనికరం, జాలి, కృప, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన దినంలో నీవు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి సజీవులు ఉంచు ప్రభా. ఉదయకాల సమయంలో వేకుజాములు వేసిన ఆయన నీ సన్నిధిలో నాయన మేమందరం నాయన ఈ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా చేరుకొని ప్రభా, ఇదిగో నాయన మేము స్తుతించినాం, మయంపరిచినాం నాయన. నీ దాసు నిలబెట్టుకుని చక్కని వర్తమానం ఇచ్చినావు తండ్రి. ఇదిగో నాయన మేము ఏపాటి వారము నాయన, ఒకప్పుడు దూరస్తులమైన మమ్మల్ని సమీపస్తులు చేర్చినావు ప్రభా. అంతేకాదు నాయన, ఏ రాష్ట్రం వారు ఏ గ్రామం వారు నాయన ఆయన కూడా అందరినీ నాయన ఏక హృదయంతో నాయన మమ్మల్ని చేర్చినావు ప్రభా. అంతేకాదు ప్రభా, ఇదిగో నాయన నిన్న వాక్యాన్ని మా హృదయం ఉంచుకొని నాయన ఇదిగో తండ్రి ఆ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ఇస్తున్నారు ప్రభా. జూమ్ మీటింగ్ ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ జూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దైవదాసులు నాయన బర్నబాసుని కుటుంబాన్ని మరియు నాయన సేవలో మీరే నడిపించండి ప్రభా. దీనాన్ని ఆయన అధ్యక్షత వహిస్తున్న నాయన లిపనను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి ఈ విధంగా నాయన ఇంకా అనేక కార్యక్రమాలు ఆయన ఇంకా జరగబో దినాలలో మీరే ముందు నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన దేవుని దాసులకు ప్రభునామమున వందనాలు తెలియపరుస్తున్నాం. వందనాలు. మిగతా సమయాన్ని మరి దేవుని దాసులు, దేవుని సేవకులు బర్నబాసునకు సమయాన్ని అప్పగిస్తున్నారు.